ఫ్రెండ్స్, ఇట్స్ జ్యోతి అండ్ లలిత టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బిగ్ బాస్ మరి ఆటలు పెట్టాడు. ఆటల్లో గెలిచిన వాళ్ళకి మరి ప్రైజ్ మనీ అనేది చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు మరి మణికంఠోళ్ళు నిన్న ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే మరి దోశలు వేసుకుని తినడం వల్ల బిగ్ బాస్ వార్నింగ్ అనేది ఇచ్చాడు. ఇంకోటి ఇక్కడ ఇవాళ గేమ్స్ టాస్క్లు ఏమంత ఇంట్రెస్ట్గా అయితే ఏం లేవు. మరి ఈరోజు అసలు బిగ్ బాస్లో ఉన్నది ఆడపిల్లలే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మంచిగా ఆడుతున్నారు. చాలా అంటే ఎవరినైనా ఎదిరించే సత్తా ఆ పిల్లలకి ఈ బిగ్ బాస్ 8కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చాలా ఫైర్గా ఉన్నారు. అది బాగా నచ్చింది నాకు. ఇంకోటి ఏమైందంటే ప్రేరణ మరి మరి దాన్ని ఏమంటారు సంచాలక్ కాబట్టి తన నిర్ణయమే ఫైనల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైందంటే పక్కన వాళ్ళు చెప్పడం వల్ల తను నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యష్మి చాలా మంచిది అని అనుకున్నా. కానీ ఇప్పుడు గ్రూపిజం ఫామ్ అయిందని చెప్పాను కదా, పృథ్వీ, సోనీ, నిఖిల్ వీళ్ళందరూ గేమ్ ఫామ్ చేసుకున్నారు కదా, ఒక గ్రూపిజం స్టార్ట్ చేసుకున్నారు కదా. దీనివల్ల ఈ అమ్మాయికి కూడా, ఈ సోనీ వల్ల ఈ అమ్మాయికి కూడా ఎఫెక్ట్ పడిందనమాట. యష్మిని ఏంటంటే ఇప్పుడు సోనీ భజన చేసుకుంటూ కూర్చుంటుందన్నమాట. అయితే వీళ్ళందరూ గేమ్స్ అనేది చాలా ఫాల్స్గా ఆడారు, చాలా తప్పుగా ఆడారు. విష్ణుప్రియ మంచిగా ఆడింది. నవీను 2-3 సార్లు అవుట్ అయిపోయాడు. నబీలు ఈరోజు గేమ్లో జెన్యున్గా ఆడాడు, కానీ నబీల్ని అవుట్ చేశారు. మరి ఇక్కడ నిఖిల్కి నవీన్కి మళ్ళీ గేమ్ పెట్టారు. మరి తను 2-3 సార్లు నవీన్ అనే అబ్బాయి అసలుకి మొత్తానికి గేమ్స్లో 2-3 సార్లు చాలా తప్పుగా ఆడాడు. అయినా కానీ ఫైనల్ చేసే అవతల వాళ్ళ టీము వల్ల ఎవరైతే ఈ యశ్విని, పృథ్వీ, సోనీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని హైలైట్ చేయడం వల్ల ఈ నవీన్ని గెలిపించాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి వీళ్ళ టీంలోనే ప్రేరణ కాబట్టి, సంచలక్ కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది ఏదైతే ఉందో వీళ్ళు పక్క నుంచి సోది చెప్పుకుంటూ కూర్చున్నారనమాట. దానివల్ల ఈ ప్రేరణ కూడా సంచలక ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఏదైనా కానీ ఆట అనేది జెన్యున్గా ఆడినప్పుడు మరి సంచలక నిర్ణయం ఏదైతే చెప్తారో అదే ఫైనల్ చేయాలి, కానీ పక్కన వాళ్ళు చెప్పింది ఫైనల్ చేయకూడదు. యష్మిని నేను ఇవాళ అయితే నాకు తన మీద చాలా అంటే చాలా కోపం వచ్చింది. తాను ఫస్ట్ వారం నుంచి మరి 7 రోజులు 8 రోజుల వరకు బాగానే ఉంది. కానీ తర్వాత ఫ్రెండ్షిప్ వల్ల తన మైండ్ అనేది డైవర్ట్ అయిపోయింది. తన గేమ్ మీద కూడా ఫోకస్ తగ్గిపోయి ఎగస్ట్రాలు ఎక్కువైపోయింది. ఈ విష్ణుప్రియ మీద టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళ గేమ్ అనేది తక్కువైంది. ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు హైలైట్ అవుతారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటు వేసి గెలిపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.